హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో పంట పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారనే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖాతాలలో జమ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవి నిన్న 27వ తారీఖుకి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. అయితే ఈరోజు ఎవరెవరి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, ఏ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనే సమాచారాలు ఇప్పుడు మనం స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో తెలియజేసింది. కానీ మొన్న జనవరి 4వ తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దాన్ని 6,000 రూపాయలుగా కుదిస్తూ ప్రభుత్వం 26వ తారీఖు నాడు పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే మొన్న 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 పథకాలు, సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా, అలాగే సాగుకి భూమి లేని వాళ్ళకి ఆత్మీయ భరోసా, ఆ తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలతో పాటు రైతు భరోసాకి సంబంధించిన చెక్కులను కూడా 563 గ్రామాలలో ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈరోజు మిగతా గ్రామాలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి వారి ఖాతాలలో జమ చేయడానికి సిద్ధపడిందనే స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఎకరాల 20 కుంటల వరకు రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 46 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ 46 కోట్ల రూపాయల నిధులు జమ చేయడం జరిగిందనే సమాచారం ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. టిక్ ఈరోజు 4 పథకాలకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖతో నిధులు అనేవి జమ చేపిస్తున్నారనే సమాచారాలు తెలిసినాయి. కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు కూడా మెసేజ్ రావడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొదటి విడత కింద 621 గ్రామాలను ఎంపిక చేసిన ప్రభుత్వం 533 గ్రామాలలో 100% నిధులను పూర్తి చేసిందనే సమాచారం తెలుస్తుంది. ఈ కొద్ది రోజులలోనే ఫిబ్రవరి 3వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి 8,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సిద్ధపడిందనే సమాచారం తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అందిస్తుంటాం. కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.